అయితే మనం సాధన చేయగా గురువుని స్మరించగా ఈశ్వరుని స్మరించగా మనం పరిశుద్ధులవుతాం. అది మనకు కావలసిన పవిత్రులు అవుతాం. మనకి ఈశ్వరుని స్మరించగా గురువుని కొంతమందికి గురువే దేవుడు. కొంతమంది సాయిబాబా భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు గురువు సాయిబాబే, దేవుడు కూడా సాయిబాబా. ఈ సాయిబాబా భక్తులు చాలా మంది వాళ్ళకి దేవుడు సాయిబాబే, గురువు కూడా సాయిబాబే. అది శాస్త్రం. అప్పుడు మనం భగవాన్ మాటలు చదువుతున్నాం అనుకోండి, ఆ మాటలు మనకు అర్థం అవటం లేదు. దానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి, కానీ అసత్యం అనుకోకూడదు. మనకు అది అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ మాట అసత్యం అనుకోకూడదు. ఆ మాట చెప్పేదే సత్యం. ఆ మాట ఎవరు చెబుతున్నారంటే ఒక మనిషి చెప్పటం లేదు, ఒక వ్యక్తి చెప్పటం లేదు, ఒక జీవుడు చెప్పటం లేదు, ఒక దేహాభిమానం నాడు చెప్పటం లేదు, ఒక దేహబుద్ధి నాడు చెప్పటం లేదు. కొంతమంది పండితులు ఉంటారు సూపర్ఫిషియల్, 100% సూపర్ఫిషియల్. లోపల వాళ్ళు కెలికి లోపలికి పంపుదామంటే వెళ్ళరు వాళ్ళు. ఈ సంస్కృత మాటలో తెలుగు మాటలో నేర్చుకుంటారు వాళ్ళు. అని చెప్పి పైన ఈడుతూ ఉంటారు, శబ్దాడంబరం అంటారు. శబ్దాడంబరం ఆ పైన ఈడుతూ ఉంటారు. కొంచెం వాళ్ళని ముట్టుకుని లోపల గంటుదామంటే భయం వేసిపోతుంది వాళ్ళకి. మళ్ళీ ఏ డిక్షనరీ గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళకి. పైగా వాళ్ళని చూసి వాళ్ళని ఎక్కువ అంతరం వేసుకుంటారు. ఇలా ముట్టుకుంటే పడిపోతారు. వాళ్ళు ఏం లేదు అక్కడ. ఊరికే వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకుంటారు అంతే. అది కూడా తెలియంతనమే. అది కూడా తెలియంతనం అంతే. వాళ్ళకి ఏం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉండదు అసలు. ఇది శబ్దాడంబరం అంతే.